మార్నింగ్ అందరికీ. మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఫస్ట్ లెసన్ ఉంటుంది, ద లోటస్ బై తోరు డట్. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి మనం, ఓకేనా? ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి సెమిస్టర్ ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు ఎట్లా రాస్తే, ఏ ఆర్డర్లో రాస్తే మ్యాక్సిమం బైకి బై మార్క్స్ కానీ మనకి నియర్లీ ఒక 15 మార్క్స్ అనుకుంటే 13-14 మార్క్స్ రావాలంటే మనం ఎట్లా రాయాలి, అండ్ వెరీ సింపుల్ ఇంగ్లీష్లో మనం పెద్ద పెద్ద పదాలు వాడకుండా సింపుల్ ఇంగ్లీష్లో ఎట్లా రాయాలని చెప్పేసి సో నేను రాసింది ఇది, ద లోటస్ బై తోరు డట్. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నో క్లారిటీగా చూడండి, అండ్ మీరు కూడా ఇది ఒక్కసారి చూస్తే మీరు మీ ఓన్ ఇంగ్లీష్లో కూడా ఆన్సర్ రాయొచ్చు. సో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇన్విజిలేటర్ అంటే లైక్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో సో వాళ్ళు ఆ కరెక్షన్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఇది వెరీ సింపుల్గా రాసిన. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ సింపుల్గా అర్థమైపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఏ ఆన్సర్ అయినా కానీ ఫస్ట్ మనం రైటర్ గురించే మనం డిస్కషన్ చేయాలి, బికాస్ ఆ లెసన్ కానీ ఆ పోయం కానీ రాసిందే వాళ్ళు కాబట్టి. సో మనకి ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో తోరు దట్, సో ఈమె కోల్కత్తా, ఓకేనా? షీఈ్ ఫ్రమ్ కోల్కత్తా. మనకి తోరు దత్ 1856లో పుట్టింది అండ్ 1877లో తన చనిపోయింది. ఎంత జస్ట్ ఒక 21 ఇయర్స్ ఓల్డ్ గర్ల్, ఓకేనా? యంగ్ ఏజ్. ప్రజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా 19-20 ఉంటారు, సో 21 ఉండొచ్చు. సో 21 ఇయర్స్ వెరీ యంగ్ ఏజ్లో తను రాసింది అన్నట్టు. అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఇండియన్ పోయిట్స్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. తను ఇండియన్ పోయిటే కానీ ఇంగ్లీష్లో కూడా రాస్తుంది, ఓకే? హర్ పోయమ్స్ రిఫ్లెక్ట్ లవ్ ఫర్ ఇండియన్ కల్చర్, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ, ఓకేనా? ఆమె ఎలాంటి పోయమ్స్ రాస్తుంది అంటే హర్ పోయమ్స్ రిఫ్లెక్ట్ లవ్ ఫర్ ఇండియన్ కల్చర్, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ. మన ఇండియన్ కల్చర్ కానీ, మన ఇండియన్ నేచర్ కానీ, మన ఇండియన్ స్పిరిచువాలిటీ కానీ, సో దీనికి సంబంధించిన పోయమ్స్ అనేది ఆమె రైటింగ్స్లో ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, ద లోటస్ ఈజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ నోన్ పోయమ్స్. ఆమె రాసిన పోయమ్స్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ పోయమ్స్లో ద లోటస్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు మనం, ఓకే? నెక్స్ట్, తోరు దట్ ట్రైస్ టు షో హౌ ఇండియన్ కల్చర్ అండ్ బ్యూటీ కెన్ స్టాండ్ ఈక్వల్ టు వెస్టర్న్ కల్చర్, ఓకేనా? అంటే తోరు దత్ ఏం ట్రై చేస్తుంది అంటే మనకేం చూపిస్తుందట, టు షో హౌ ఇండియన్ కల్చర్ అనేది అండ్ బ్యూటీ, ఇండియన్ కల్చర్ అండ్ బ్యూటీ అనేది కెన్ స్టాండ్ ఈక్వల్ టు వెస్టర్న్ కల్చర్. అంటే వెస్టర్న్ కల్చర్కి ఈక్వల్గా మన ఇండియన్ కల్చర్ అండ్ బ్యూటీ ఏ విధంగా ఉంటుంది అని ఆమె షో చేస్తుంది ఆమె పోయమ్స్ ద్వారా. మెయిన్గా ఇప్పుడు లోటస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇది రాస్తే మీకు ఇందులో ఈ రైటర్ గురించి కానీ ఆమె ఎట్లా రాస్తుంది, ఆమె ప్రజెంట్ పోయం దేని గురించి రాస్తుంది అనేది కొంచెం ఈ 4 పాయింట్లు రాస్తే మీకు ఒక సగం పేజ్ దీనికే అయిపోతుంది. సో ఓకేనా? సో ఇది మనకి మార్క్స్ పడిపోతాయి అన్నట్టు. నెక్స్ట్, రైటర్ గురించి అయిపోయింది, ఆమె ఎట్లా రాస్తుంది అయిపోయింది, ఆమె ప్రజెంట్ పోయం ఏం రాసిందని కూడా అయిపోయింది. నెక్స్ట్, ప్రజెంట్ దాని గురించి మెయిన్ పాయింట్స్ అనేది పెట్టాలి మనం, ఓకే? ద పోయం బిగిన్స్ విత్ ఎ డిసగ్రీమెంట్ ఎమాంగ్ ద గాడ్స్ ఆఫ్ ఫ్లవర్స్, సమ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్స్. మనకి 2 ఫ్లవర్స్ ఉంటాయండి, సింపుల్గా చెప్పాలంటే 2 ఫ్లవర్స్ ఉంటుంది. ఒకటేమో రోజు, ఒకటేమో లిల్లీ. ఈ రోజ్ అండ్ లిల్లీ 2 ఫ్లవర్స్లల్లా ఎవరు బెస్ట్ అనేది డిసైడ్ చేయలేకపోతారు, ఓకేనా? సింపుల్. ద పోయం బిగన్స్ విత్ ఎ డిసగ్రీమెంట్ అంటే అగ్రిమెంట్కి రాలేరు, డిసగ్రిమెంట్లో ఉన్నారు అన్నట్టు. ఎందుకు? ఎమాంగ్ ద గాడ్స్ ఆఫ్ ఫ్లవర్స్, సమ్ ఆఫ్ దెమ్, మనకి చాలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి రోజ్ స్టాండ్స్ ఫర్ లవ్, ప్యాషన్ అండ్ బ్యూటీ. లవ్, ప్యాషన్, బ్యూటీకి మనకి రోజ్ అనే ఫ్లవర్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సో లవ్ అంటేనే రోజ్ ఫ్లవర్ ఇస్తే మన వాళ్ళు చాలా దాంతో చేస్తారు కాబట్టి. సో లవ్, ప్యాషన్ అండ్ బ్యూటీకి రోజ్ ఫ్లవర్. నెక్స్ట్, అదర్స్ సపోర్ట్ లిల్లీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ, ఇన్నోసెన్స్ అండ్ పీస్. అంటే ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఇన్నోసెంట్గా ఉండడానికి మనకి లిల్లీ ఫ్లవర్ని మనము రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు, ఈ ఫ్లవర్. అండ్ రోజ్ అనేది ఆబ్వియస్లీ లవ్, ప్యాషన్ అండ్ బ్యూటీకి రిప్రజెంట్ చేస్తాం, ఓకే? సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు డిసగ్రిమెంట్కి వచ్చారు, అంటే ఒక అగ్రిమెంట్కి రాలేకపోతున్నారు ఈ రెండిట్లలో ద బెస్ట్ ఏది అని చెప్పేసి. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అబౌట్ విచ్ ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ నోబెల్. అంటే చాలా దీనివల్ల బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో ఈ రెండిట్లల్లో ఏది బెస్ట్, ఏది బ్యూటిఫుల్ అని చెప్పేసి, ఏది నోబుల్ అని మనం డిసైడ్ కాలేకపోతున్నాము. సో దెన్ ద గాడెస్ ఫ్లోరా, ద క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్,
మనకి ఫ్లోరా అనేది గాడ్డెస్ ఫ్లోరా అని ఉంది, దేవత అంటే పువ్వులకి, ఫ్లవర్స్ మొత్తానికి మనకి ఫ్లోరా అనేది గాడెస్ ఫ్లోరా, మనకి దేవత అన్నట్టు. డిసైడ్స్ టు ఎండ్ ద డిస్ప్యూట్స్ అంటే ఈ రెండిట్లల్లో ఏది బెస్ట్ అనేది మనకు డిస్ప్యూట్ నడుస్తుంది, ఒక వాదన నడుస్తుంది కాబట్టి ఆమె డిసైడ్ అయిందంట. డిసైడ్ టు ఎండ్ దిస్ డిస్ప్యూట్, ఈ డిస్ప్యూట్ని ఎండ్ అయ్యామని డిసైడ్ అయింది. షీ థింక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫ్లవర్ అంటే ఆలోచిస్తుంది. షీ థింక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫ్లవర్, ఒక కొత్త ఫ్లవర్ని క్రియేట్ చేద్దామని ఆలోచిస్తుంది. దట్ కంబైన్స్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ బోత్ రోజ్ అండ్ లిల్లీ. అంటే ఏంటి, రోజ్ అండ్ లిల్లీ రెండు ఫ్లవర్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో, లవ్, ప్యాషను, బ్యూటీ అండ్ ప్యూరిటీ, ఇన్నోసెన్స్, పీసు, ఇవన్నీ 6 క్వాలిటీస్ మిక్స్ అయ్యేటట్టు ఒక కొత్త ఫ్లవర్ని క్రియేట్ చేస్తా అని థింక్ చేస్తుంది. ఎవరు, గాడ్డెస్ ఫ్లోరా. సో అయితే షీ గివ్స్ బర్త్ టు ఏ న్యూ ఫ్లవర్. ఆమె ఒక కొత్త ఫ్లవర్కి బర్త్ ఇచ్చింది, అంటే క్రియేట్ చేసింది. దాని పేరే ద లోటస్. ఓకేనా, ద లోటస్. సో నెక్స్ట్ చూసుకుంటే ద లోటస్ హ్యాస్ ద కలర్ అండ్ బ్యూటీ ఆఫ్ రోజ్లో ఉన్న బ్యూటీ, రోజ్లో ఉన్న కలర్ అనేది సో లోటస్కి ఉంటుంది. అండ్ గ్రేస్ అండ్ ప్యూరిటీ ఆఫ్ లిల్లీ. సో లిల్లీ అనేది పీస్ఫుల్గా, ఇన్నోసెంట్గా, ప్యూరిటీగా ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్యూరిటీ అవ్వచ్చు, దీనికి సంబంధించిన గ్రేస్ అవ్వచ్చు, రోజ్కి సంబంధించిన బ్యూటీ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, అవన్నీ లోటస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఆల్ ద గాడ్స్ ఆర్ ప్లేజ్డ్ విత్ దిస్ క్రియేషన్ అండ్ డిక్లేర్ ద లోటస్ టు బీ ద క్వీన్లీయెస్ట్ ఫ్లవర్ దట్ బ్లోస్. మనకి అందరూ గాడ్స్ యాక్సెప్ట్ చేసిర్రు. ఎందుకు యాక్సెప్ట్ చేసిర్రు అంటే, రోజ్లో కానీ లిల్లీలో కానీ ఉన్న క్వాలిటీస్ అన్నీ ద లోటస్లో ఉన్నాయి కాబట్టి దాన్ని క్వీన్లీయెస్ట్ ఫ్లవర్గా మన వాళ్ళు యాక్సెప్ట్ చేసారు అన్నట్టు. అండ్ ద లోటస్ బికమ్స్ ద సింబల్ ఆఫ్ హార్మోనీ, పర్ఫెక్షన్ అండ్ డివినిటీ. అంటే లోటస్ మనకి ఒక సింబల్ ఆఫ్ హార్మోనీగా, పర్ఫెక్షన్గా అండ్ డివినిటీగా సో మనము దాన్ని అనుకోవచ్చు, అదొక సింబల్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదంతా అయిపోయింది ఇప్పుడు మనకు. ఓకేనా, సింపుల్. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ కానీ కొన్ని అండర్లైన్ చేసిన ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ లాస్ట్లో దీనికి మార్క్స్ పడతాయి. మళ్ళీ దేనికి మార్క్స్ పడతాయి అంటే, ఇన్ ఇండియన్ ట్రెడిషన్ ద లోటస్ ఈజ్ ఏ సాక్రిడ్ ఫ్లవర్ అసోసియేట్ విత్ గాడ్స్ లైక్ బ్రహ్మ, విష్ణు అండ్ లక్ష్మి. అసోసియేట్ విత్ గాడ్స్ లైక్ బ్రహ్మ, విష్ణు అంటే ఈ లోటస్ ఫ్లవర్లోనే కదా, ఈ లోటస్ ఫ్లవర్కి సంబంధించి బ్రహ్మదేవుడు కానీ, విష్ణుదేవుడు కానీ, లక్ష్మీదేవి కానీ ఆ లోటస్ ఫ్లవర్లోనే మన వాళ్ళు ఉంటారు కదా, మనకి బ్రహ్మదేవుడు కానీ వీళ్ళు. సో దీనికి సంబంధించి అసోసియేట్ ఉంటుంది. సో ఆ లోటస్ ఫ్లవర్లోనే మన వాళ్ళు ఉండేది, ఆ ఫ్లవర్కి సంబంధించి వీళ్ళు ఉంటారు కాబట్టి ఇండియన్ ట్రెడిషన్ ద లోటస్ ఈజ్ ఏ సాక్రెడ్ ఫ్లవర్ అసోసియేట్ విత్ గాడ్స్. సో ఈ దేవుళ్ళకి సంబంధించి ఆ లోటస్ ఫ్లవర్ అనేది అసోసియేట్ ఉంటుంది. బై చూజింగ్ లోటస్ తోరు దట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే, సో బై చూజింగ్ లోటస్ అంటే లోటస్ని తోరు దట్ అనటం ఇప్పుడు ఈ రైటరు, పోయం రైటరు ఆమె చూజ్ చేసుకుంది. ప్రౌడ్లీ సెలబ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ, మన ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో, షోయింగ్ దట్ ఇండియన్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు వెస్టర్న్ ఐడియాస్. ఓకేనా, సో ఇండియన్ బ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు వెస్టర్న్, మనం వెస్టర్న్ వాళ్ళకంటే తక్కువ ఏం కాదు అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా, సో దీనికి సంబంధించింది ఇది. సో ఆ లోటస్ ఫ్లవర్ని తీసుకొచ్చి దాన్ని లింక్ పెట్టింది. దేనికి, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, లక్ష్మీదేవికి లింక్ పెట్టింది. ఆ ఫ్లవర్స్ తోటి మన ఇండియన్ కల్చర్కి లింక్ పెట్టింది. సో అప్పుడు ఏం చెప్తుంది అంటే ఇండియన్ బ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు వెస్టర్న్ ఐడియాస్ అన్నట్టు. సో దానికి సంబంధించింది ఇది. సో ఇది రాయాలి మనము మెయిన్గా లాస్ట్లో. ఇది ఏదైతే ఉందో ఇది కంపల్సరీ రాయాలి, ఎందుకంటే ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీ మనకి వెస్టర్న్కి ఈక్వల్. మన ఇండియన్ కల్చర్ అనేది అసోసియేట్, ఈ లోటస్ ఫ్లవర్ అనేది మన బ్రహ్మదేవునికి, విష్ణుదేవునికి, లక్ష్మీదేవికి మనకి అసోసియేట్ అయ్యి ఉంది, ఇది రాయాలి. అండ్ రిమైనింగ్ ఏదైతే మనం ఇప్పటివరకు డిస్కషన్ చేసుకున్నామో రోజు, లిల్లీ, ఇందులో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, అండ్ గాడ్ ఫ్లోరా వచ్చింది, ఆ రెండింటిని మిక్స్ చేసింది, కొత్త ఫ్లవర్ వచ్చింది ద లోటస్. అండ్ స్టార్టింగ్ కంపల్సరీ ఈ తోరు దత్ 1856లో మనకి పుట్టింది, 1877లో చనిపోయింది. జస్ట్ 21 years యంగ్ రైటర్ అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఇండియన్ పోయిట్స్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా, సో ఇండియన్ పోయిట్ ఇంగ్లీష్లో రాస్తుంది. అండ్ దానికి సంబంధించి ఆమె పోయమ్స్ ఎట్లుంటాయి, ఓకేనా, అండ్ ప్రజెంట్ పోయం దేని గురించి, ఇవి రాస్తే సరిపోతుంది, సింపుల్. మీరు ఇప్పుడు చూస్తే 2 pages అనిపిస్తుంది, కానీ మీరు ఏదైతే బుక్లెట్ రాస్తారో ఆ బుక్లెట్ ఉండేదే కొంచెం. అందులో మీద 2 లైన్లు ఇచ్చి పెడతారు, కింద 2 లైన్లు ఇచ్చి పెడతారు. ఇది ఇప్పుడు రాసింది మొత్తం అందులో రాస్తే ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా వస్తుంది, సరిపోతుంది అండి. ఓకేనా, సరిపోతుంది. అందుకే సింపుల్గా చూస్తున్నారు లోటస్ అనేది. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ స్టూడెంట్.
ఎందుకంటే మెయిన్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం ఇంగ్లీష్ ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉంటారని సింపుల్ ఇంగ్లీష్లో సింపుల్గా కన్వర్ట్ చేసి ఇది రాసినాం. ఓకేనా? ఎనీవేస్ ఐ హోప్ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి మీ ఎగ్జామ్కి, ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో. సో కామెంట్ పెట్టండి కింద, ఏమన్నా లైక్ మిస్టేక్స్ చెప్పిన ఆర్ ఇంకెల్స్ ఏమన్నా మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి కింద కామెంట్ పెట్టండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్, టు ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ఎవరెవరైతే ఈ లెసన్ యూజ్ అవుతుందో వాళ్ళకి. ఓకే, డన్, ఉంటా మరి, బాయ్.